పరిశుద్ధతతో మనము దయ కలిగి ఉండాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 24వ వచనములో చెప్పబడిన నిజమైన పరిశుద్ధత కలిగి ఉన్న ఒక సహోదరుని గురించి నేను విన్నాను. అతడు ఎంతో తెలివితేటలు మరియు మేధస్సు కలిగిన వ్యక్తి. అతడు అన్ని పనులను స్వచ్ఛంగా, సక్రమంగా మరియు గొప్ప క్రమశిక్షణతో చేస్తాడు. కానీ దేవుని యొక్క అనంత జ్ఞానము చొప్పున తన జీవితంలో ఎటువంటి క్రమశిక్షణను నేర్చుకొని ఒక సహోదరితో ఈ సహోదరుడికి వివాహము చేశారు. అదే వారిద్దరికీ రక్షణగా మారింది. ఈ వివాహమును దేవుడే నిర్ణయించాడని దీని ద్వారా స్పష్టంగా మనకు తెలుస్తుంది. ఎందుకంటే దేవుడు మనలను పరిశుద్ధపరచాలని కోరుకుంటాడు. కానీ మన ఇల్లు పరిశుభ్రంగా మరియు క్రమంగా పెట్టుకోవడం గురించి పట్టించుకోడు. ఇంటిని పరిశుభ్రంగా మరియు సక్రమంగా పెట్టుకోవడము మంచిది, కానీ ఇది దేవుని దృష్టిలో 2వ స్థానంలో ఉంటుంది. దేవుని దృష్టిలో అతి ప్రాముఖ్యమైన మరియు మొట్టమొదటి స్థానము పరిశుద్ధపరచబడే జీవితం గురించి ఉంటుంది. ప్రభువు యొక్క హృదయానుసారుడైన ఆ వ్యక్తి ఈ అద్భుతమైన జ్ఞానమును పొందాడు. ఈ సహోదరుడు వంటగదిలోని ప్లేట్లు, గ్లాసులు, చెంచాలు వాటి స్థానములలో సక్రమంగా పెడతాడు. కానీ తన భార్య వంటగదిలోని పాత్రలన్నీ వాటి స్థానములలో క్రమముగా ఉంచదు. ఆ సహోదరునికి ఈ పరిస్థితి అంతా కూడా గందరగోళంగా ఉంటుంది. అయినా కానీ అతడు ఏమి చేశాడో మీకు తెలుసా? తన భార్యకు వంటగదిలో సహాయము చేసి తన భార్య ఏ విధముగా అయితే పాత్రలను ఉంచుతుందో అంతే గందరగోళంగా ఇతడు కూడా ఉంచాడు. ఆయన ఎందుకు ఈ విధముగా చేశాడు? కారణం ఏమిటంటే తన భార్య తనలో తాను అపరాధ భావంతో ఉండకూడదని చేశాడు. అతడు నిజముగా జ్ఞానవంతుడు. ఆమె వంటగది సరిగా ఉండకపోవచ్చు, కానీ ఆ దంపతులు ఎంతో సంతోషంగా జీవిస్తున్నారు. నీకేమి కావాలి? వంటగది సక్రమంగా ఉండి పోట్లాడుకునే జీవితమా, లేక సక్రమంగా లేని వంటగదిని కలిగి ఉండి సమాధానముగా ఉండే జీవితమా? సహోదరుడా, వంటగదిని గురించి మర్చిపో. నీవు నీ భార్యతో సంతోషంగా ఉండాలి, అంతే. ప్రియ సహోదరి సహోదరులారా, ఇంకొంచెము జ్ఞానము కలిగి జీవించడానికి ప్రయత్నించండి. అది ఎంతో శ్రేష్టము. పరిశుద్ధత పేరు మీద దేవుడు మనలను, ప్రేమను, దయను కోల్పోకుండా ఆయన సహాయము చేయమని మనము ప్రార్థించదము. ఈ సందేశములు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయములను కామెంట్ రూపంలో మాతో పంచుకోనండి.